श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba. Sai Baba, Sai 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 Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 24వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. చూడ్డానికి ఇది చాలా చిన్న తత్వం అనిపిస్తుంది. వ్యవహారంలోకి తీసుకొస్తే అది ఎంతో మహత్వమైనదని తెలుస్తుంది. నాలుకతో తీసుకోవడం గురించి, అంటే నోటితో ఏదైనా తినడం గురించి చెప్పబడిన సంగతి కేవలం కొద్ది లక్షణాలతో చెప్పబడినట్లు, నిజానికి ఇది 5 విషయాల గురించే, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ 5 విషయాల గురించే చెప్పబడింది. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్నవారికి పారమార్థిక లాభం కలగదు. విషయాలపై ఆధిపత్యం సంపాదించే వారికే పరమార్థం దాసురాలవుతుంది. యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చ న విచేష్టతి తామహు పరమాం గతిం. అంటే యోగాభ్యాసం చేస్తూ చేస్తూ మనసుతో సహా పంచేంద్రియాలు గొప్పగా స్థిరమై బుద్ధి కూడా
ఏ రకమైన పనులని చేయక ఆపేసిన ఆ స్థితిని యోగాభ్యాసంలోని సర్వోత్తమ స్థితి అంటారు. అలా కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లిలో ఈ మంత్రంలో అన్నారు. దాన్ని బాబా ఈ పరిహాస నిమిత్తం దృఢంగా బాగా ముద్రింపజేశారు. శబ్ద స్పర్శ రూప గంధమనే మిగిలిన ఈ 4 విషయాలకు ఈ గోష్ఠితో సంబంధం ఉంది. ఇవి చూపించి ప్రస్తుత కథతో వాటిని మేళవించిన బాబా ఈ వ్యాఖ్యానం ఎంత ప్రబోధాత్మకం. బాబా అన్నారు, మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలు విషయాలను అనుభవించాలని ఉబలాటపడినప్పుడు భక్తులు మొదట నన్ను స్మరించాలి. అప్పుడు ఆ విషయాలు మెల్లమెల్లగా నాకే అర్పణమైపోతాయి. ఇంద్రియాలు విషయాలు లేకుండా ఉండటం అనేది ఎన్నటికీ సంభవించదు. అయితే వాటిని ఒకవేళ గురుచరణాలకు అర్పిస్తే వాటి పట్ల ఆసక్తి సహజంగా తక్కువ అవుతుంది. ఏదైనా ఇచ్చ ఉత్పన్నమైనప్పటికీ దాన్ని నా విషయంలోనే పెట్టుకోవాలి. కోపం వస్తే నాపైనే చూపించాలి. అభిమానం, దురాగ్రహం ఇత్యాదులను కూడా భక్తులు నా పాదాలకే సమర్పించాలి. కామ, క్రోధ, అభిమానం మొదలైన వృత్తులు ఒకవేళ తీవ్రంగా చెలరేగి వచ్చినప్పటికీ వాటిని ఒక్క నాకే గురిపెట్టి సూటిగా వదలండి. ఈ ప్రకారంగా క్రమక్రమంగా అలా మనోవృత్తులను శ్రీహరి నశింపచేస్తాడు. కామ, క్రోధ, అభిమానాలనే విషపూరిత త్రికూటాల తరంగాలను గోవిందుడు దూరం చేస్తాడు. అంతేకాక ఈ క్షుబ్ధ మనోవృత్తులు నా స్వరూపంలో లయమవుతాయి, లేదా అవి నా స్వరూపంగానే అయిపోతాయి, నా వద్ద శాంతిస్తాయి. అలా అలవాటైతే మనోవృత్తి తానే శక్తిహీనమవుతుంది. కాలం గడిచే కొద్దీ అది నిర్మూలింపబడి మనోవృత్తి శూన్యమవుతుంది. గురువు అన్ని వేళలా దగ్గరే ఉన్నారన్న భావన మనసులో దృఢంగా ఉన్నవారికి విషయాలు ఆ ప్రకారంగా ఎన్నటికీ బాధ కలిగించవు. అలాంటి చక్కటి భావన నాటుకున్న చోట సంసార బంధనాలు విడిపోయినట్లు తెలుసుకోవాలి. ప్రతి విషయంలోనూ గురువు ప్రకటమైనట్లయితే, లేదా విషయాల రూపంలో గురువు స్వయంగా నటించినట్లయితే అప్పుడు విషయానుభవాలు ఎంత స్వల్పంగా తీసుకున్నా అప్పుడు బాబా ఎంతో దగ్గరలో ఉన్నారన్న భావం కూడా ఎంతో దగ్గరలో ఉన్నారన్న భావన మూలంగా ఆ విషయాలు అనుభవించడానికి యోగ్యమైనవా అయోగ్యమైనవా అన్న ఆలోచన మనసులో చెలరేగుతుంది. అయోగ్యమైన విషయాలు సహజంగానే అణిగిపోతాయి. వ్యసనపరులైన భక్తుల వ్యసనాలు తొలగిపోయి దృఢ అభ్యాసంతో మనసు మూలంలోకి మళ్ళితే సేవింపదగని విషయాలను అనుభవించడం వారికి ఇష్టం అనిపించదు. అప్పుడు వారు విషయాలను ఆధీనంలోకి తీసుకోవడానికి తత్పరులవుతారు. వేదాలు ఈ సమస్త నియమాలకి మూలస్థానం. అందులోని నియమాలను అనుసరించి వారు విషయాలను సేవిస్తారు. విశృంఖలంగా ప్రవర్తించరు. అలా మనసుకు అభ్యాసమైతే విషయాల గురించిన ఆలోచన క్షీణిస్తుంది. గురు భజనలో ప్రీతి ఉత్పన్నమై శుద్ధ జ్ఞానం అనే అంకురం మొలకెత్తుతుంది. తరువాత శుద్ధ జ్ఞానం పెరిగితే దేహబుద్ధి అనే బంధనం తెగిపోతుంది. ఇప్పుడు అదే బుద్ధి అహం బ్రహ్మలో, అంటే నేనే బ్రహ్మ, అంటే నేనే పరమేశ్వరుణ్ణి అన్న ఆలోచనలో మునిగి అనేక రకాలుగా సుఖం ప్రాప్తిస్తుంది. ఈ దేహం క్షణభంగురమే అయినప్పటికీ దానివల్లే పరమ పురుషార్థం సాధ్యమవుతుంది. ప్రత్యక్షంగా మోక్షం కన్నా కూడా శ్రేష్టమైన భక్తి యోగం లభిస్తుంది. నిజమైన భక్తులు భక్తి సుఖం ముందు మోక్షాన్ని కూడా తుచ్చంగానే చూస్తారు. తుకారాం మహారాజ్ అంటారు, దేవా, నీ మోక్షం ఎంత దుర్లభమైనా అది నీ వద్దే ఉంచుకో. ఆ మాధురిలో నాకు ఆసక్తి లేదు, నాకు భక్తిపైనే ప్రీతి. వేరే అభంగంలో ఆయన భక్తి కోసం దైవాన్ని నన్ను గర్భవాస సౌఖ్యంలో పడేయి అని విన్నపం చేసుకుంటాడు. ఏకనాథ్ మహారాజ్ కూడా ఇలా అంటారు, మళ్ళీ మళ్ళీ పుట్టి పండరిపురాన్ని చూస్తాను. 4 పురుషార్థాలకి పైన ఉంటుంది ఆ 5వ పురుషార్థం మెట్టు. భక్తి యోగానికి సాటి ఏదీ లేదు. భక్తి తరహా అలౌకికంగా ఉంటుంది. గురు సేవతో కృతార్థులైన వారికే దానిలోని మర్మం చక్కగా తెలుస్తుంది. వారే పరమార్థాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. గురువు, దేవుడు వీరిలో భేదం చూసేవారు మొత్తం భాగవతమంతా చదివినా భగవంతుల్ని చూడని లేరు. సంపూర్ణంగా రామాయణాన్ని చదివిన రాముడికి సీత ఏమవుతుందో వారికి తెలియదని తెలుసుకోవాలి. కనుక వేరు అన్న భావంతో చూడడం మానేసి గురువు, దేవుడు ఒకటే అని తెలుసుకోవాలి. దోషరహితమైన గురుసేవ లభిస్తే అప్పుడు విషయాల పట్ల లాలస సమూలంగా నశిస్తుంది. చిత్తం శుద్ధంగా పావనరహితంగా అవుతుంది. పవిత్రము తేజోమయమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। మనసులో ప్రబల ఇచ్చగలిగితే అప్పుడు శనగలు తీయటం అనేది బాబా చేతిలో పని. అంతేకాదు, రెప్పపాటులో ఆయన దానికంటే కూడా విలక్షణమైన లీలను చూపగలరు. లోకంలో ప్రసిద్ధమైన కనికట్టు చేసే గారడివారు కేవలం కడుపు నింపుకోవటం కోసం ఎముక ముక్క త్రిప్పి ఆకర్షణతో మోహంలో పడేసి పదార్థాలను సృష్టిస్తాడు. అయితే సాయినాథులు అలౌకికమైన గారడివారు. ఆయన ఆట ఎంత సమర్థవంతము! మనసు కనిపిస్తే ఒక్క క్షణంలో లెక్కలేనన్ని శనగలు తీయగలరాయన. అయితే ఈ కథాసారం ఏమిటో మనం విచారిద్దాం. పంచ విషయాల్లో దేన్నైనా సరే బాబా లేకుండా సేవించరాదన్న శిక్షణను మనసుకిస్తే అప్పుడు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ప్రతిసారి సాయి చరణాలే గుర్తొస్తాయి. నియమానుసారము విషయ సేవనం చేయటంపైనే ఉంటుంది లక్ష్యము. శుద్ధ బ్రహ్మం యొక్క సగనుమూర్తి కళ్ళ ఎదుట ఖచ్చితంగా ఉంటుంది. భక్తి, ముక్తి, విరక్తి ఉదయిస్తాయి. పరమశ్రేష్ఠ అవస్థ అంటే మోక్ష ప్రాప్తి అవుతుంది. అనురాగ కాంతి కిరణాలను మానవాళిపై విసిరేస్తే, బాబా రూపాన్ని కళ్ళతో చూస్తే సంసారంలోని ఇచ్చా వాసనలు నశించిపోతాయి. ఐహిక సుఖాల స్పృహ అస్తమించి మనసుకు తృప్తి లభిస్తుంది. ఓవీలను గుర్తుకు తెచ్చుకుందామంటే గుర్తుకు రావు, కానీ తిరగల ముందు విసరటానికి కూర్చున్నప్పుడు అవి గుర్తొస్తాయి. అలాగే శనగ్గింజలు అంటే శనగల తమాషా చెప్తుంటే సుధాముడి కథ గుర్తొచ్చింది. బలరాముడు, శ్రీకృష్ణుడు, సుధాముడు విద్యాభ్యాసం కోసం గురువు సాందీపని ఆశ్రమంలో ఉన్నప్పుడు కృష్ణ బలరాములను అరణ్యంలోంచి కట్టెలు కొట్టుకు రావడం కోసం పంపించారు. గురుపత్ని ఆజ్ఞతో కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి బయలుదేరారు. ఆమె వారి వెనకే సుధాముడిని పంపింది. అతనికి గురుపత్ని శనగలిచ్చి అరణ్యంలో తిరుగుతుంటే ఆకలేస్తుంది, అప్పుడు ఈ శనగలు ముగ్గురు తినండి అని చెప్పింది. తర్వాత అరణ్యంలో కృష్ణుడు సుధాముడిని కలిసినప్పుడు అతనితో అన్న దాహం వేస్తుంది అన్నాడు. అయితే సుధాముడు శనగల గురించి మాట్లాడలేదు. పైగా కృష్ణుడితో ఏమన్నాడో వినండి. పరగడుపున అంటే కడుపులో ఆహారం తీసుకోకుండా నీళ్లు త్రాగకూడదు, కొంచెం విశ్రాంతి తీసుకో, అప్పుడు నీళ్లు తాగదువు గాని. అప్పుడు సుధాముడు ఈ శనగలు తిను అని అనలేదు. తర్వాత కృష్ణుడు సుధాముని తొడ మీద విశ్రాంతి కోసం ఒరిగాడు. అప్పుడు కృష్ణుడి కళ్ళు మూతలు పట్టడం చూసి సుధాముడు శనగలు తినటం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు మేలుకుని ఇలా అన్నాడు, అన్నా, ఏమిటి తింటున్నావు? ఏమిటో చప్పుడవుతుందే. అప్పుడు సుధాముడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఇక్కడ తినటానికి ఏముంది? చలికి పళ్ళు టక్ టక్ మంటున్నాయి. నోటితో విష్ణు సహస్రనామం కూడా స్పష్టంగా ఉచ్చరించలేకపోతున్నాను. సుధాముడిచ్చిన ఆ సమాధానం విని సర్వానికి సాక్షి అయిన పరాత్పరుడు, సర్వశ్రేష్ఠ పరమాత్ముడు కృష్ణుడిలా అన్నాడు, అవును నిజమే, నాకు కూడా అలాంటి కలే వచ్చింది. ఒకరి వస్తువు మరొకరు తింటుంటే అతన్ని మొదటివాడు ఏమిట్రా తింటున్నావని అడిగాడు. దానికి అతను సమాధానం ఇచ్చాడు, తినటానికి ఏముంది, మట్టి. దానికి వాగ్దేవత తాదాస్తు అంది. అరే, ఇది స్వప్నమే కదా అన్నా, నన్ను వదిలేసి నీవెప్పుడు ఏమీ తినవు కదా, ఏం తింటున్నావు అన్న ప్రశ్న కూడా నేను స్వప్నంలో ఉండే అడిగాను. పూర్ణాశ్రమంలో సుధాముడికి కృష్ణుడి లీల తెలిసి ఉంటే అతని వల్ల ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు. దాని పరిణామాన్ని అనుభవించవలసి ఉండేది కాదు. ఆ పరిణామం మాత్రం సాధారణమైందా ఏమిటి? 18 విశ్వాల్లో అత్యంత దారిద్ర్యాన్ని అతను అనుభవించవలసి వచ్చింది. కనుక ఒంటరిగా తినేవారు ఈ విషయాన్ని
గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మకి స్నేహితుడైన సుధాముని లాంటి భక్తుడు నీతిని చొ- కొంచెం ప్రక్కకి తప్పడం వల్ల, సదాచార నియమాన్ని కొద్ది ప్రమాణంలో ఉల్లంఘించడం వల్ల అతని సంసారంలో తీవ్రమైన దెబ్బతిన్నాడు. కానీ అదే సుధాముడు ఆ తర్వాత తన భార్య కష్టార్జితంతో లభించిన పిడిగుడు అటుకులను కృష్ణుడికి ప్రేమతో అర్పించడంతో కృష్ణుడు ప్రసన్న చిత్తుడై అతన్ని ఐశ్వర్యంతో తృప్తిపరిచారు. సరే, ఇప్పుడు ఈ బోధన కలిగించే మరో విషయాన్ని చెప్తాను. మొదట అది పరిహాసం వల్ల కలిగే ఆనందంతో సుఖాన్ని ఇస్తుంది. తర్వాత చివరిగా అది ముఖ్యంగా ఉపదేశాన్ని ఇస్తుంది. కొందరికి పారమార్థిక ఉపదేశం ఇష్టమవుతుంది. కొందరు తర్కం యొక్క యుక్తివన వాదాన్ని ఇష్టపడతారు. అయితే కొందరికి హాస్య పరిహాసాలు బాగుంటాయి. మొత్తానికి అందరికీ ఆనందంలో మునకలు వేయాలన్న కోరిక ఉంటుంది. ఈ విషయంలో కూడా ఒక హాస్యమే ఉంది. ఒక వ్యక్తి మొండి పట్టు పట్టారు. దాంతో సాయి దర్బార్లో ఒక పోట్లాట జరిగింది. అయితే ఏ రకమైన కళంకము అంటకుండా అది సమసిపోయింది. ఈ కథ కూడా గొప్ప రసభరితమైనది. శ్రోతలని గొప్ప ఆనందంలో ముంచెత్తుతుంది. భక్తులు ఒకరితో ఒకరు కలహించుకుంటుంటే హాస్యరసము నవరసాలలో 5వ రసము ఉత్పన్నమవుతుంది. భక్తుడు దామోదర్ ఘనశ్యామ్ ఇంటి పేరు బాప్రే, కానీ అన్నా చెంచనీకర్ అనే పేరే ప్రచారంలో ఉండేది. అతనికి బాబా మీద అపరిమితమైన ప్రేమ. అతని స్వభావము కలహపూరితంగా, కఠినంగా, మొరటుగా ఉండేది. అతను ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. అది యోగ్యం కానీ అయోగ్యం కానీ అతను స్పష్టంగా, బాహాటంగా, ఏమాత్రము మొహమాటం లేకుండా నిక్కచ్చిగా మాట్లాడేవాడు. దాని పరిణామం హితకరమైనదా అహితకరమైనదా అని పట్టించుకునేవాడు కాదు. అన్నా స్వభావం ఎంత కఠినమో అతనంత సజ్జనుడు, సత్వగుణం కలవాడు. అతని తల మీద గుళ్లతో నిండి పేలేందుకు సిద్ధంగా ఉన్న తుపాకీ ఉందా అన్నట్లుండేది. దాని చెవిలో ప్రేలుడు పదార్థాన్ని పెట్టగానే వెంటనే మంటలు చెలరేగేవి. ఏ పైనైనా సరే అతను హడావుడిగా చేస్తుండేవాడు. అందులో వాయిదా వేయటం అనేదే ఉండేది కాదు. ఎవరిని లక్ష్యం చేసేవాడు కాదు. అందరితో నిర్మోహమాటంగా వ్యవహరించేవాడు. ఎప్పుడైనా నిప్పుని చేత్తో పట్టుకోవచ్చునేమో కానీ అన్నాను మాత్రం అంతకన్నా ఎక్కువగా మండిపడుతుండేవాడు. అలా ఉన్నప్పటికీ అతని స్వభావం ఎంతో నిష్కపటంగా ఉండేది. అందుకే సాయిబాబాకి అతనంటే ఎంతో ప్రేమ. సరే, అలాగే ఒకరోజు మధ్యాహ్నం మసీదులో కిటకిటలాడే దర్బార్లో బాబా తమ ఎడమ చేతిని కడకటాలపై పెట్టి కూర్చుని ఉన్నారు. బాబా తటస్థంగా కూర్చుని ఉన్నారు. ఎవరికీ తెలియకుండా భక్తుల్లో కలహాలు రగల్చి వారి అలకలు కోపతాపాలు తీర్చి చివరికి ఇరువైపులా వారికి నచ్చచెప్పి వారిని శాంతింపు చేసేవారు. కొందరు భక్తులు బాబా ప్రక్కటెముకలు నొక్కేవారు. కొందరు ఆయన పాదాలను సుదిమెత్తగా నొక్కేవారు. కొందరు వీపు కడుపు నొక్కుతూ బాబాకి నానా రకాల సేవలు చేస్తుండేవారు. బాబా బాల బ్రహ్మచారి, ఉద్ధరేశ్వరసులు, మరణ పర్యంతము శ్రీ సంఘం చేయని నియమం పెట్టుకున్న లేదా మారుతిలాగా వీర్యం ఎన్నడూ స్థలం కాకుండా నిరంతరం పైన ఉండేటువంటి వారు, శుద్ధాచారం కలవారు. పురుషులను స్త్రీలను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్న కటకటాల బయట ముందుకు వంగి బాబా ఎడమ చేతిని నొక్కుతున్నాడు. కుడివైపు పరిస్థితి ఎలా ఉందో ప్రశాంత చిత్తంతో వినండి. ఇక్కడ బాబా చరణాల్లో అనన్య భక్తి ఉన్న ఒక స్త్రీ ఉంది. ఆమెను బాబా ఆయి అంటే అమ్మ అని పిలిచేవారు. ఇతరులు ఆమెను మామిసుబాయి అంటే పిన్ని అనేవారు. ఆమె అసలు పేరు వేణుబాయి, ఇంటి పేరు కౌజల్కి. ఆమెకు సాయి చరణాల్లో చెప్పలేనంత గౌరవభావం ఉండేది. అన్న వయసు 50 దాటి ఉంటుంది. బోసినోరు. మామిసిబాయి కూడా వయసు పైబడిన ఆవిడే. వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ వచ్చి పడింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. మావిసుబాయి విదంతవు. బాబా కడుపుని చంకల కింద 2 ప్రక్కలా నొక్కుతుంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలబెట్టలేక రొప్పుతున్నాడు.
మావిసిబాయి మనసు నిర్మలమైనది. సాయిబాబా సేవ చేయడానికి ఆమె తన శక్తినంతా ఖర్చు పెడుతుంది. 2 చేతులు కలిపి బాబా కడుపుని ఆమె మర్దన చేయసాగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వెనుక వీపు నుంచి ముందు పొట్ట వరకు బాబాని 2 చేతులతో పట్టుకొని మజ్జిగ చిలుకుతున్నట్లు ఆమె మర్దన చేయసాగింది. బాబా కూడా ఆ ఊ అనటం లేదు. తనకేమి బాధే లేనట్లున్నారు. ఆ నొక్కటం కూడా చాలా విలక్షణ పద్ధతిలో ఉంది. వీపుకి కడుపు అంటుకుపోతుంది. ఇదంతా మౌషీబాయికి బాబా మీదున్న ప్రేమే అయినప్పటికీ చూసేవారి మనసుల్లో మాత్రం బాబా శరీరానికి ఏం బాధ కలుగుతుందో అనిపించి దయే కలిగింది. అయితే తమ మీదున్న ఆ నిష్కపట ప్రేమను చూసి బాబా కూడా భక్తులు తమను నిరంతరం గుర్తుంచుకొని వారికి శ్రేయస్సు కలగాలని ఈ అనుపమ సేవను స్వీకరించేవారు. మనకు సత్పురుషుల సహవాసం లభించడానికి మనదేమంత గొప్ప తపశ్చర్యం అని. అయితే సాయియే దీనులను నిస్సహాయంగా ప్రేమించేవారు. ఆయన భక్తులను ఉపేక్షించరు. ఆమె ఆ ఒత్తడంలో ఎంతటి నేర్పు. బాబా కింద పైన కదిలిపోతున్నారు. మౌసీబాయి కూడా అలాగే ఊగిపోతుంది. ఇది నిజంగా అద్భుతమైన సేవా పద్ధతి. అన్న ముందుకు వంగిపోయి ఉన్నాడు కానీ కదలటం లేదు. ఆ స్త్రీ తన సేవలో ఎంతో పోయి ఉంది. అందువల్ల ఆమె ముఖం కిందకి మీదకి కదులుతుంది. అప్పుడేం జరిగిందో చూడండి. సాయి సేవ అనే ఆనందంలో కడుపు మర్తిస్తూ పైకి కిందికి కదులుతున్నప్పుడు ఈ స్త్రీ ముఖం అన్న ముఖం ఎదురుగా వచ్చింది. సమయం చూసి అసలే గొప్ప హాస్య స్ఫోరకం గల మౌసీబాయి ఇలా అంది. ఏంటి అన్న ఈ సరసం? నన్ను ముద్దివ్వమంటున్నావా? తల నెరిసిపోయినా నీకు నన్ను ముద్దు పెట్టుకోవడానికి సిగ్గు అనిపించటం లేదా? మౌసీబాయి అలా అనగానే అన్న తన చొక్కా చేతిని పైకి ముడుచుకొని, నేనంత ముసలివాణ్ణైనా మరీ అంత మూర్ఖుణ్ణి పిచ్చివాణ్ణా? నువ్వే మొహంలో మొహం పెట్టి నాతో కయ్యానికి తయారయ్యావు. బాబాకి ఇద్దరి పట్ల మనసులో ప్రేమ ఉంది. వాళ్ళు తగులాడుకోవడం చూసి ఇద్దరిని శాంతింపజేయడానికి ఆయన ఒక మంచి యుక్తి చేశారు. ఆయన ప్రేమగా ఇలా అన్నారు. అరే అన్నా, ఊరికే ఎందుకలా గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవడంలో తప్పేముందిరా? అది విని ఇద్దరు తమ మనసుల్లో సిగ్గుపడ్డారు. పరిహాసపు మాటలు తమ వద్దే ఉండిపోయాయి. ప్రేమపూర్వకమైన హాస్యం ఉవ్వెత్తున ఎగిసింది. పరిహాసం అందరికీ ఇష్టమే. చూడబోతే ఇది చాలా చిన్న విషయం. కానీ మర్మాన్ని తెలుసుకున్న శ్రోతలు దీని మాధుర్యాన్ని రుచి చూస్తారు. అప్పుడు వారికి బాబా అనేక రకాల పద్ధతులతో భక్తులను వారి వారి స్థానాలలో మౌనంగా ఎలా కూర్చోబెట్టేవారో తెలుస్తుంది. అమ్మకి పిల్లలపై ఉండే ప్రీతి లాంటి ప్రేమ భావన ఈ ఇద్దరిలో ఉంటే ఈ కలహం అసలు పుట్టేది కాదు. క్రోధ భావన కలిగేది కాదు. కొరడాతో కొడితే తీవ్రంగా నవ్వు రావడం, పూలని వర్షిస్తే బాగా ఏడుపు రావడం, మనసులో పెళ్ళుబూకే శోక ఆనంద తరంగాలు మనోకల్పన మీద లేదా తెలివి మీద ఆధారపడి ఉంటాయి. ఆ అనుభవం ఎవరికీ రాలేదు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరైన సమయానికి ఆయన యోగ్యంగా మాట్లాడుతారు. దానివల్ల వినేవాడి మనసు శాంతిస్తుంది. దాని నుంచి వాళ్ళు బోధను స్వీకరిస్తారు. అలాగే ఓసారి మౌసీబాయి బాబా కడుపు మర్దన చేస్తూ ఉంటే ఆ తీవ్రతను చూసి ఓ పరమ భక్తుడి మనసులో కనికరం,
దయ, చింత కలిగి అతన్ని ఇలా అన్నాడు, అమ్మా దయచూపు, ఇదే నా దేహాన్ని మర్దన చేసే పద్ధతి. హృదయంలో కొద్దిగా దయచూపు, బాబా నరాలు తెగిపోగలవు. ఈ మాటలు చెవిన పడగానే బాబా తమ చోట్లో నుంచి లేచి చేత్తో తమ సటకా ఎత్తి దాంతో భూమి మీద గట్టిగా కొట్టారు. బాబా కోపం పట్టరానంతగా అయిపోయింది. మండే అగ్ని కణాల్లా మెరిసే ఆయన కళ్ళు గుండ్రంగా తిరుగుతూ ఉంటే ఆయన ఎదుట ఎవరు నిలబడగలరు? చీకట్లో మెరిసే మార్జాల నయనాళ్ళ బాబా కళ్ళు పగటి వేళ మెరవసాగాయి. ఆ కళ్ళల్లోని జ్వాలతో అప్పుడు సకల సృష్టి దగ్ధమైపోతూ ఉన్నట్లు అయ్యింది. అప్పుడు ఆయన సటకా ఒక కొనని 2 చేతుల్లో పట్టుకొని తన కడుపులోనికి లోతుగా గుచ్చి రెండవ చివర్ని స్తంభానికి ఆనిచ్చి స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. సటకా 1.25 అడుగుల పొడుగుంటుంది. అది పూర్తిగా కడుపులోనికి పోయి కడుపు పగిలిపోయి బాబా ప్రాణానికి ముప్పు వస్తుందా అనిపించింది. స్తంభం పూర్తిగా భూమిలోనికి ఉంది. అదేం కదులుతుంది? బాబోయ్, ఎంత అసంభవమీ సందర్భం! ఎంత భయంకర సంఘటన వచ్చి పడింది! ఈ అనర్థానికి ఏది ఉపాయం అని ఆ ప్రకారంగా లోకులు చింతించసాగారు. ఈ పిన్ని వల్ల ఎంత కష్టం వచ్చి పడింది. కానీ భక్తులకు ఆధీనంగా ఉండడం బాబా నియమం కదా. ఎప్పుడైనా ఎవరైనా సేవ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా ఆ సేవ అయోగ్యమైందని అన్నా లేదా సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకు ఇష్టముండేది కాదు. ఆ ప్రేమిక భక్తుడి మనసుకి బాబాకి బాధ కలుగురాదని అనిపించి మౌసీబాయికేదో సూచన ఇస్తే దాని పరిణామం ఇలా ఎందుకవ్వాలి? సరే, అప్పుడు దేవుడికి కరుణ కలిగింది. సాయిబాబా మనసులో శాంతి అంకురం తొడిగింది. ఆ భయంకరమైన ఆలోచనను వదిలి ఆయన తమ ఆసనం మీదకి వచ్చి కూర్చున్నారు. బాబా మీద ప్రేమ ఉన్న ఆ భక్తులు బాబా కరుకు స్వభావాన్ని చూసి తమని తాము సరిదిద్దుకున్నారు. ముందు ఎలా వ్యవహరించాలో బాగా నేర్చుకున్నారు. అప్పటి నుంచి సేవ చేసే వారి మార్గానికి అడ్డు పోరాదని, ఎవరి మనసుకి తోచినట్లు వారి సేవను చేయనివ్వాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయంగా శక్తిమంతులు. సేవ చేసేటప్పుడు ఎవరిని అడ్డు పెట్టాలో, ఎవరిపై కృప చూపి వారిని మనసారా సేవ చేయనివ్వాలో ఆయనకి బాగా తెలుసు. సేవ చేసేవారి గుణ అవగుణాలు ఎందుకు చూడాలి? ఒకరి సేవ సాయిబాబాకి సుఖదాయకం అనిపిస్తుంది, మరొకరికి అది తీవ్రమైన వేదన కలిగిస్తుంది లేదా బాధనిస్తుంది అని అనిపించడం మన బుద్ధి యొక్క భావన తరంగమే కదా. నిజమైన పద్ధతి ఎవరికీ తెలియదు. సరే, ఇప్పుడు ఈ హాస్య వినోదాలు చాలు. తీసుకునేవారు దీని నుంచి బోధన తీసుకుంటారు. సాయి కదా రుచిని, అది గుబాలించే సుగంధ పరిమళాలను భ్రమర రూప భక్తులు సేవిస్తారు. హేమాడు పంతు సాయి చరణాలలో లీనమైనాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా శ్రేష్టమైనది. కరుణాసాగరులైన సాయిబాబా భక్త దామోదర్ని ఇచ్చి నెరవేరుస్తారు. అది కూడా ఓ గొప్ప చమత్కారం. దామోదర్ సంకటాలతో బాగా బాధపడిపోయాడు. అతన్ని తమ ఎదుటకు పిలిపించుకొని అతని మనసులోని అస్వస్థతను బాబా నివారిస్తారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వినోద విలసిత అనే పేరు గల 24వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. 24వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో
సాయిబాబా వినోద వృత్తి గురించి 2 అత్యుత్తమ ఉదాహరణలు వచ్చాయి. సాయిబాబా వినోదానికి నిలయం. చిన్నతనం నుంచి ఆయనకి వినోదం లేదా పరిహాసాలంటే చాలా ఇష్టం. హేమాత్ పంత్ మొదట 4వ అధ్యాయం 130వ ఓబీలో పరిహాసాలాడే ఆ పిల్లవాడు ఏదో ఓ కథ చెప్పారని చెప్పే ఉన్నాడు కదా. ద్వారకామాయిలో మహాసపతి, తాత్యా పాటిల్ రాత్రిపూట పడుకోటానికి వచ్చేవారు. వారితో బాబా ఎప్పుడు ముత్తుత్తిగా పోట్లాడేవారు. వాళ్ళు ముగ్గురు తమ కాళ్ళను ఒక చోట పెట్టి తలలు 3 వైపులా పెట్టి నిద్రించేవారు. అప్పుడప్పుడు బాబా అకస్మాత్తుగా లేచి ఒకరి పాదాలు మరొకరి ఛాతి మీద, మరొకరి పాదాలు ఇంకొకరి ఛాతి మీద, ఎవరి పాదాలో తెచ్చి తమ దేహం మీద పెట్టేవారు. పొద్దున లేవగానే ఇలా ఎవరు చేశారా అని వారిలో వారు అనుకునేవారు. అప్పుడు బాబా పకపక విరగబడి నవ్వేవారు. ఎప్పుడైనా తాత్యా గుర్రు పెడితే బాబా లేచి అతన్ని బోర్లా వెల్లికలా అలా అటు ఇటు తిప్పి అతని తల నొక్కేవారు. తరువాత మహాసపతి సాయం తీసుకుని అతన్ని గట్టిగా పట్టుకుని అతని వీపు కూడా మర్దన చేసేవారు. బాబా తాత్యాల మామ మేనల్లుల్లా వ్యవహరించేవారు. దానివల్లే తాత్యాతో బాబా కొంటెగా వివరించేవారు. అతనికి చకిలి గింతలు పెట్టడం, అతనితో ఉప్పుల గుప్ప ఆడటం, కుస్తీ పట్టడం లాంటి చిలిపి వ్యవహారాలు ఎప్పుడూ ఉండేవి. అదేవిధంగా 36వ అధ్యాయంలో తమ గారాబు భక్తుణ్ణి బాబా బుగ్గగిల్లటం అయితే మనందరికీ తెలిసినదే. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కథలు చెప్పేటప్పుడు, రోగాలు నయం చేస్తున్నప్పుడు, ఉపదేశం చేస్తున్నప్పుడు కూడా బాబా నిరంతరం దరహాస చంద్రికలు వెదజల్లుతూ పరిహాసాలు చేసేవారు. వారితో ఇలా అనేవారు: సంసారంలో దుఃఖాలు, కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మన ఊరికే ఏడుస్తూ మొహం మార్చుకుని చింతాగ్రస్తులమై మరింత దుఃఖాన్ని ఎందుకు కొని తెచ్చుకోవాలి? కించిత్తైనా బాధపడకూడదు. సదా ఆనందభరితంగా ఉండాలి. మరణ పర్యంతము చింత పెట్టుకోరాదు అనేదే బాబా నిత్యము ఇచ్చే ఉపదేశం. బాబా వినోదం నిజంగా అలౌకికమైనది. అభినయంతో పాటు చిలిపిగా మందహాసాలు ఒలికిస్తూ ఆయన ఎంతో యోగ్యమైన పదజాలంతో సందర్భోచితంగా ఎంత చక్కటి వినోదం చేసేవారంటే భక్తులు నవ్వు ఆపుకోలేకపోయేవారు. సామాన్యంగా తమని హాస్యాలు పట్టించటం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ బాబా పరిహాసాలు ప్రేమ తొణికిసలాడుతూ ఏదో రకమైన శిక్షణనిచ్చేందుకు ఉద్దేశించబడటంతో భక్తులకి అవి ఎంతగానో నచ్చేవి. ఈ అధ్యాయంలో హేమాత్ పంత్ని శనగల మీద హాస్యం పట్టించి ఒంటరిగా తినటం మంచిది కాదు అని చెప్పి బాబా ఆయనకే కాదు అక్కడున్న భక్తులందరికీ కూడా ఎంతో గొప్ప తత్వాన్ని నేర్పించారు. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్న వారికి పారమార్థిక లాభం కలగదు. విషయాలపై ఆధిపత్యం వహించిన వారికి పరమార్థం దాసురాలవుతుంది. యదా పంచావత్తిష్టేన జ్ఞానాని మనసా సహా అన్న కఠోపనిషత్తు 2వ అధ్యాయంలోని 3వ మంత్రాన్ని బాబా ఈ వినోద నిమిత్తంతో ఇంకా బాగా ముద్రింపచేశారు. అలాగే అన్నాచించనీకర్ మావిసిబాయిల కలహాన్ని బాబా తల్లిని ముద్దు పెట్టుకోవటం అనుచితమని ఎందుకు అనుకుంటావు అని పరిహాసంగా మాట్లాడి అందరినీ నవ్వించి తొలగించారు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరిగ్గా సమయానికి తగ్గట్టు ఆయన మాట్లాడుతారు. దానివల్ల వినేవాడి మనసుపై శాంతి జల్లు కురుస్తుంది. దాని నుంచి వారు బోధన స్వీకరిస్తారు. సారాంశం: బాబా వినోదం శ్రోతలకు కేవలం మనోరంజకంగా ఉండటమే కాక దానిలో అందరికీ హితకరమైన బోధే ఉండేది. కనుక బాబా నుంచి అనుభవాలను పొందిన భక్తులు ఆయన మాటలను కేవలం వినోదమని వదిలేయకుండా వారి మనసుకు ఇలా నిశ్చయం కలిగేది: సాయిబాబా వాణిలో వినోదం ఉండని లేకపోతే అది ఎప్పుడూ వ్యర్థమవదు. బాబా మాట్లాడే ప్రతి ఒక్క అక్షరంలోనూ అర్థమనే భాండారమే ఉంటుంది. 25వ అధ్యాయం భక్త అభీష్ట సంపాదకం. భక్తులకు వారి మనోవాంఛితాలను శ్రేయస్సును ప్రాప్తింపచేయటం. శ్రీ గణేశునికి నమస్కారం.
శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. కరుణామృత సాగురులైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారమే. పూర్ణ బ్రహ్మే అయిన ఆయన మహాయోగీశ్వరులు. ఆయనకి నా సాష్టాంగ నమస్కారాలు. ఓ సంతలలామ, మంగళధామ, ఆత్మారామ, సాయినాథ మీకు జయాకారాలు. ఓ భక్త విశ్రామ, పూర్ణకామ, సాయి సమర్థ మీకు నమస్కారం. గడిచిన అధ్యాయంలో సాయిబాబా హాస్య వినోదాలు వర్ణించబడ్డాయి. భక్తుల భావ పరిశ్రమంలో ఉండే సాయి భక్తులపై సదా ఆనంద అమృతాన్ని అలవోకగా వర్షించేవారు. ఆయన మూర్తిభవించిన కారుణ్యమే. భక్తులు మాత్రం గుండెల నిండా అనన్యంగా భక్తి భావాన్ని శ్రద్ధను పెట్టుకుని ఉండాలి అంతే. ఇక వారు కోరుకున్న వస్తువులకి కొరత అనేది కలలో కూడా ఉండదు. సద్గురువు అంటే స్వయంగా నేనే అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి భాగవతంలో చెప్పే ఉన్నారు. ఆయన మీద విశ్వాసం పెట్టుకోవటాన్నే అనన్య భక్తి అంటారు. శ్రీ సాయి చరిత్ర రాయాలని నా మనసులో ఓ కోరిక కలిగింది. సాయియే అద్భుతంగా శ్రవణానందకరమైన లీలలను నా చేత వ్రాయింపచేసి నన్ను నిశ్చింతగా ఉంచారు. అలాగే అర్హత లేకపోయినా, శాస్త్రజ్ఞానంలో నైపుణ్యం లేకపోయినా పామరునైన నాకు స్ఫూర్తిని కలిగించారు. తమ భక్తులకు ప్రబోధించటానికి నా చేత ఈ గ్రంథాన్ని వ్రాయించారు. లీలలను సేకరించి పెట్టు అని నాలాంటి అజ్ఞానికి ఆజ్ఞ లభించినప్పుడే నా మందబుద్ధికి ధైర్యము, జ్ఞానము అనే సంపద కలిగింది. ఉత్తమ గుణాలతో అలరాలే సాయి తమ భక్తులను ఉద్ధరించటానికి తమ కథలను తామే సేకరింపచేస్తారని అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అలా కాకపోతే మరి ఈ వాణితో లీలలను వ్రాయగలిగే సాహసం నేను చేయగలిగేవాణ్ణా? ఈ చరితామృత రసవాహిని అంటే మహాత్ముల చరణ ప్రసాదమనే పాయసమే. ఉడికించిన అన్నంలో పాలు, చక్కెర మొదలైనవి వేసి తయారు చేసిన పరమాన్నం. ఈ సాయి చరిత్ర అంటే భక్తుల కోసం ఏర్పరిచిన సాయి కథలనే అమృతపు చలివేంద్రమే. దాన్ని వారి ఇష్టం వచ్చినంతగా త్రాగి సాయి కృపతో సంసారమనే బడబానలపు తాపాన్ని నివారించుకోవాలి. ఇది చరిత్ర కాదు, సోమకాంత అనగా చంద్రమణి. దీని మీద చంద్రకిరణాలు పడితే దానికి చెమటలు పోస్తాయని అంటారు. మణి అందులో నుంచి సాయి కథ అనే చంద్రామృతం నిరంతరం స్రవిస్తుంటుంది. దప్పిక సాయి కథ వినాలన్న తీవ్ర ఇచ్ఛతో వ్యాకులం చెందిన చకోరాలనే భక్తులు దాన్ని మనసారా త్రాహి తృప్తి చెందురుగాక. ఇప్పుడు మనసులో ప్రేమను నింపుకున్న శ్రోతలారా, కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలను నాశనం చేసే సాయి పవిత్ర కథలను సంకోచం పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో వినండి. సాయిబాబా మీద ఒకసారి అనన్య శ్రద్ధ ఏర్పడిందంటే అది ఆ భక్తుల సమస్త అనర్థాలను అంతం చేసి కష్టాల కడలిని దాటించి వారు కోరిన కోరికలను ఈడేరుస్తుంది. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అది సాయికి తమ భక్తుల పట్ల గల వాత్సల్యాన్ని దర్శింపచేస్తుంది. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే వారి మనసులో ఆనందం ఆకాశపు అంచులు తాకుతుంది. కాబట్టి శ్రోతలారా, ఈ వినూత్నమైన కథను మనసు పెట్టి వినండి. అప్పుడు గురుమాత ఎంత దయామృత సాగరమో అనుభవంలోకి వస్తుంది. ఈ కథ చాలా చిన్నదే అయినప్పటికీ దీని తాత్పర్యం నుంచి లభించే బోధ వల్ల కథ ఎంతో బాగుంటుంది. ఓ క్షణం పాటు శ్రద్ధ పెట్టండి. అప్పుడు మీ సంకటాలన్నీ టక్కును పక్కకి తప్పుకుంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అహ్మద్ నగర్లో దాము అన్న అనే పేరు గల ఓ గాజుల వ్యాపారి ధనంతోనూ సుఖంతోనూ అలరారేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ఆసక్తి కలిగింది. ఆ శ్రేష్ఠ భక్తుని కథ వింటే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి భక్తులను రక్షించే విషయంలో ఉన్న తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
ప్రతి సంవత్సరము జరిగే శ్రీరామనవమి ఉత్సవం సమయంలో 2 అతిపెద్ద కొత్త జెండాలను షిరిడి గ్రామంలో ఊరేగిస్తారు. ఇది లోకంలో అందరికీ తెలుసు. అందులో ఒకటి నానాసాహెబ్ నిమోన్కర్ దయితే, రెండవది దాము అన్నది. అలా ఎన్నో సంవత్సరాలుగా భక్తితోనూ ప్రేమతోనూ పెట్టుకున్న నియమము ఆగకుండగా నడుస్తుంది. దాము అన్నకి 2 భార్యలు, కానీ సంతతి మాత్రం లేదు. తర్వాత సాయిబాబా ఆశీస్సులతో వారికి పుత్రులు కలిగారు. ఆ పుత్రుడి నిమిత్తం దాము అన్న రామనవమి ఉత్సవానికి జెండాలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జెండాల ఊరేగింపు జరగటం ప్రారంభమైంది. ఆ ఊరేగింపుకి ఏర్పాట్లన్నీ కొండిబా అనే వడ్రంగి ఇంట్లో జరిగేవి. అక్కడ నుంచి వాద్యఘోషాత్ ఈ జెండాలు గ్రామంలో ఊరేగిస్తారు. అప్పుడు పొడుగైన ఆ జెండాలు మసీదు 2 వైపులా కట్టేవారు. ఆ ప్రకారంగా గొప్ప సారంభంతో ఆ ఉత్తమ మహోత్సవము ప్రతి సంవత్సరము జరుగుతుంది. అలాగే అక్కడికి వచ్చే ఫకీర్లకి, భిక్షగాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి దాము షావుకారు రామనవమిని నియమంగా చేసేవాడు. ఆ దాము అన్న కథను శ్రోతల కోసం వర్ణిస్తాను. దాన్ని శ్రద్ధగా వింటే సాయిబాబా సమర్థం వారికి తెలుస్తుంది. బొంబాయిలో ఉన్న దాము అన్న మిత్రుడు అతనికో లేఖ వ్రాశాడు. మనము బాహటంగా స్పష్టంగా 2 లక్షల లాభం కలిగే అతి లాభకరమైన వ్యాపారం చేద్దాం. మనమిద్దరము అందులో భాగస్థులుగా ఉందాం. మనమిద్దరము చెరొక 1,00,000 సంపాదించుకుందాం. వెంటనే ఉత్తరం వ్రాయి. ఈ వ్యాపారం ఎంతో నిఖార్సయింది. ఈ విషయంలో ఎలాంటి భయము అవసరం లేదు. ఈసారి పత్తి కొందాం. వెంటనే దాని ధర పెరుగుతుంది. సరైన సమయంలో క్రయాలను చేయకపోతే ఆ తర్వాత మనం పశ్చాత్తాప పడవలసి వస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. ఈ అవకాశాన్ని ఊరికే పోనీయకూడదని అన్నా మనసుకి ఆతృత కలిగింది. అతనికి ఆ మిత్రుడిపై మంచి విశ్వాసం ఉంది. కానీ నిశ్చితమైన ఆలోచన లేకపోవడం వల్ల వ్యాపారం చెయ్యాలా వద్దా అని అన్నా మనసుకి చింత పట్టుకుంది. దేవా, ఇదేమవుతుంది, ఎలా అవుతుంది? ఇదే అతని మనసులో సంశయం. దాము అన్న సాయి గురువుకి శిష్యుడు. అతను బాబాకి ఇలా ఉత్తరం రాశాడు. మాకు స్వతంత్ర బుద్ధి లేదు. మీరే మాకు రక్షకులు. నాకు ఈ వ్యాపారం చేయాలనిపిస్తోంది. కానీ దానితో నాకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో దయచేసి చెప్పండి. లేఖ మాధవరావుకి పంపించి దానిలో మాధవరావుని ఇలా అడిగాడు. దీనిని బాబాకు చదివి వినిపించి ఆయన ఆజ్ఞ ఏమిటో నాకు తెలియచెప్పండి. నాకైతే ఈ వ్యవహారం బాగున్నట్లు అనిపిస్తోంది. మర్నాడు మధ్యాహ్నం 3-3:30 గంటల మధ్య ఆ పత్రం మాధవరావు చేతిలో పడింది. అతను దాన్ని మసీదుకు తీసుకువెళ్ళి బాబా చరణాలపై పెట్టాడు. అప్పుడు బాబా, ఏంటి శ్యామ, ఎందుకా హడావుడి? ఎందుకీ కాగితం పాదాలపై పెట్టావు అని అడిగారు. శ్యామ, బాబా, నగర్లో ఉండే దాము షావుకారు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాడు అన్నాడు. బాబా, ఏమిటి? ఏం రాశాడు? ఏం పథకం వేస్తున్నాడు? అతను ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. దైవమిచ్చినది అతనికి చాలినట్లు లేదు. సరే అని ఉత్తరం చదువు అన్నారు. శ్యామ ఇలా అన్నాడు. బాబా, ఇది నిజంగా దాము అన్న అక్షరాల మీరన్నట్లే వ్రాశాడు. దేవా, మీరు ఇక్కడ హాయిగా కూర్చుంటారు. అక్కడ భక్తులకు అశాంతిని రేకెత్తిస్తారు. వారి మనసుకేదైనా సందిగ్ధత కలిగితే వారిని మీ పాదాల వద్దకు లాక్కుంటారు.
కొందరిని స్వయంగా లాగుతారు, కొందరికి లేఖ వ్రాయిస్తారు. వచ్చిన లేఖలోని అంశాలను మొదటే చెప్తారు. అలాంటప్పుడు ఇక లేఖ మాత్రం ఎందుకు చదివించడం? బాబా ఇలా అన్నారు, అరే శ్యామ, చదువు చదువు, నా మాటలు పట్టించుకోకు. నేనైతే ఇలాగే ఉంటాను. నా మనసుకేది తోస్తే అది మీతో ఊరికే అంటాను. అప్పుడు మాధవరావు లేఖను చదవసాగాడు. బాబా దాన్ని శ్రద్ధగా విన్నారు. విన్న తరువాత బాబా దయగా ఇలా అన్నారు, ఈ షావుకారు బుద్ధి చలించింది. ఈ లేఖకిచ్చే సమాధానంలో అతనికి ఇలా చెప్పు, నీ ఇంట్లో ఏం తక్కువైంది? మనకి సగం రొట్టె చాలు, లక్షల వెనుక పడకు. దాము అన్న తన లేఖకి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరం రాగానే అతను దాన్ని చదవసాగాడు. అతనికి మనసు విరిగిపోయింది. అతని మనోరథం అనే కోట కుప్పకూలింది. ఆశ అనే వృక్షం సమూలంగా పెకిలించబడింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1/2 వడ్డీకి ఇస్తే ఎంతో గొప్ప లక్షాధికారి అయ్యి ఆనందంగా అహ్మద్ నగర్లో ఉందాం అని మనసులో అనుకున్న భావాలన్నీ అక్కడికక్కడే అణగారిపోయాయి. దాము అన్నాని నిరాశ ఆవరించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, బాబా ఎందుకిలా చేశారు? తను ఆయనకి ఉత్తరం వ్రాయడమే పొరపాటైంది. నన్ను నేనే నష్టపరుచుకున్నాను. చూస్తూ చూస్తూ ముందున్న కంచాన్ని కాలితో తన్నేసుకున్నాను. సరే, ఈ ఉత్తరంలో దాము అన్నకి మాధవరావు ఇలా కూడా సూచించాడు. అదేమిటంటే, చెవులతో విన్నదానికి కళ్ళతో చూసిన దానికి తేడా ఉంటుంది అని. మాధవరావు ఇచ్చిన ఈ సూచనని చదివి దాము షావుకారికి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం మంచిదనిపించింది. ఏమో తెలీదు, అందులో కూడా నాకు శ్రేయస్సు ఉంటుందేమో, ఒకవేళ ఆయన అనుమతి ఇస్తారేమో అని మనసులో అనుకొని అన్న షిరిడీకి వచ్చాడు. బాబాకి సాష్టాంగం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కసాగాడు. కానీ బాబాని నోరు తెరిచి అడగడానికి ధైర్యం చాలలేదు. ఇంతలో అతని మనసుకి బాబాకి ఆ లాభంలో కొంత భాగాన్నివ్వాలి అన్న ఆలోచన తట్టింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, సాయినాథ, ఈ వ్యవహారంలో నాకు మీరు సాయపడితే లాభంలో కొంత భాగం మీకు నేను సమర్పిస్తాను అని. ఈ ప్రకారంగా మనసులో ఆలోచించుకుని దాము అన్న ఓ క్షణం పాటు సాయి చరణాలపై మస్తకాన్ని పెట్టాడు. సంకల్ప వికల్పాలు కలగడం అనేది మనసుకుండే విశిష్ట లక్షణం. మనసులో దాము అన్న సందిగ్ధత కొనసాగుతోంది. భక్తులు మనసులో అనేక కల్పనలు చేస్తారు. కానీ వారికి తమకు నిజమైన లాభం ఎక్కడుందో తెలీదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తమ కనుసన్నుల్లో ఉంచుకుని గురువుకే భక్తుల శ్రేయస్సు ఎందులో ఉందో తెలుస్తుంది. తమ మనసులోని ఆలోచనను ఎంత రహస్యంగా ఉంచుకున్నా సర్వాంతర్యామి సాయి మహారాజు ఆ మనసులోని ఆలోచనను తెలుసుకుంటారు. ఎవరైనా తమ మనసులోని ఆలోచనను సాయి చరణాలకు ప్రేమతో నివేదించి పూర్ణ విశ్వాసంతో అది చేయటానికి యోగ్యమైన పద్ధతిని చెప్పమని విన్నపం చేస్తే అప్పుడు సాయిబాబా వారికి యోగ్యమైన మార్గాన్ని చూపిస్తారు. ఆయన భక్తులందరికీ ఈ విషయం బాగా తెలుసు. తనని అనన్యంగా శరణుజొచ్చిన వారి సంకటాలను ఆయన దూరం చేస్తారు. గురువే నిజమైన తల్లి తండ్రి. అనేక జన్మలుగా పాలించి మనలను రక్షించే ఆయనే శ్రీ విష్ణువు, శంకరుడు, బ్రహ్మ కూడా. సర్వము చేసేవాడు, చేయించేవాడు ఆయనొక్కరే. పసిపిల్లలు రుచికరమైన ఆహారం అడిగితే తల్లి వాళ్ళకి చిన్నపిల్లలతో వేప మొదలైన ఎన్నో రకాల చేదు మందులను అరగదీసి త్రాగించి బాలకడు అనే పేరుగల చేదు మందును త్రాగిస్తుంది. పిల్లలు కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకొని ఏడ్చినప్పటికీ తల్లి ప్రేమతో చేసుకునే నిర్ణయం ఎంతో దృఢంగా ఉంటుంది. ఎందుకంటే మందుల చేదు సరైన వేళకి మంచి గుణాన్ని ఇస్తుంది.
అయితే ఆ పిల్లలకు ఆ గుణాల గురించి ఏమి తెలుస్తుంది? ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకోవటం అనేది అమ్మకే తెలుస్తుంది. అన్న తమని భాగస్థుడిగా పెట్టుకుంటానన్నప్పటికీ బాబా ఆ మోహంలో ఎలా పడతారు? భక్తులను ఆయన ప్రేమించేది భక్తుల నుంచి తమకు ఏదైనా ప్రాప్తిస్తుందేమో అన్న కోరికతో కాదు. తమ భక్తుల శ్రేయస్సు కోసం ఆయన సదా తత్పరులై ఉంటారు. సంపదని, బంగారాన్ని మట్టితో సమానంగా చూసే వారికి భాగస్వామ్యపు విలువెంత? కేవలం దీనజనులను ఉద్ధరించటానికి ఈ మహానుభావులు జగత్తులో అవతరిస్తారు. యమనియమాలు అంటే ఇంద్రియాలు, మనసు వీటి సంయమనం కోసం చేసే అష్టాంగ యోగంలోని మొదటి 2 అంగాలు శమధమాలు, మనసు ఇంద్రియాలను నిగ్రహించటం కోసం సాధనా చతుష్టయం అనే షట్ సంపత్తుల్లో మొదటి 2 కృత్యాలు. వీటితో కలిసిన మాయా మత్సరం అనే కొందరిపైన కోపగించటం, కొందరిని ప్రేమించటం అనే దోషం లేకుండా కేవలం ఇతరులపై కృప చూపటానికే జీవించి ఉండేవారే సత్పురుషులు. దాము అన్న ఈ భాగస్వామ్యం గురించి తన మనసులోనే గుప్తంగా ఉంచుకున్నాడు. అయితే దాని గురించి బాబా బాహాటంగా ఏం చెప్పారో అది శ్రోతలు ఆదరంగా వినాలి. జీవుల మనసులోని కోరికలు, అలాగే వారి వర్తమాన, భూత, భవిష్య కాలాల్లోని సంఘటనలు అరచేతిలో ఉసిరికాయలాగా బాబాకి సంపూర్ణంగా తెలుసు. తమ భక్తుల భవిష్యత్తు గురించి తెలిసిన బాబా వాళ్ళని సరైన సమయంలో ఎలా మేల్కొల్పుతారో వినండి. నేను మాత్రం ఎందులోనూ లేను అని అంటూ తనకు ఆ వ్యవహారం నచ్చలేదని ప్రేమతో బాబా సూచన ఇచ్చారు. దాము అన్న మనసులో సిగ్గుపడ్డాడు. బాబా అన్న ఈ మాటలు విని అతనికి విషయం అర్థమైపోయింది. మనసులోని నిర్ణయాన్ని వదిలేసి అతను తలంచుకొని అలా కూచుండిపోయాడు. తరువాత అతని మనసులో బియ్యం, గోధుమల ధాన్యంతో ఇంకేదైనా వ్యాపారం చేయాలి అని మరో ఆలోచన వచ్చింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. రూపాయికి 5 సేర్ల చొప్పున తీసుకొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది. బాబా మాటలు విని అన్న మనసులో సిగ్గుపడ్డాడు. సాయి దృష్టిలో పడకుండా ఎక్కడా ఏదీ జరగదు. పైన కింద ఇటు అటు అంతా ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దాము అన్న మిత్రుడు దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. అన్నా నుంచి జాబు కూడా రాలేదు. ఇంతలో దాము షావుకారు అతనికి ఉత్తరం వ్రాసి జరిగిన విషయమంతా చెప్పాడు. అది చదువుకున్న ఆ మిత్రుడికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, విధి విలాసం ఎంత విచిత్రం. వ్యాపారం చేసే అవకాశం నడుచుకుంటూ వస్తే ఇతను స్వయంగా ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఇతనికి పకీరు పిచ్చి ఎందుకు పట్టింది? ఉత్తి పుణ్యానికి లాభాన్ని పోగొట్టు కూర్చున్నాడు. దైవం ఇస్తుంటే కర్మ తీసుకెళ్తుంది. బుద్ధి కర్మానుసారిణి. నికార్సైన వ్యవహారం ఉన్న చోట మధ్యలో ఈ ఫకీరు అడ్డుగా దాపురించాడేమిటి? పనిపాట లేకుండా పిచ్చివాడిలా ఇంటింటికి పోయి బిచ్చమడిగి కడుపు నింపుకునే వాళ్ళు ఇంతకన్నా ఏం చెప్పగలరు? సరే, దాము అన్న మొహం మీద రాసిపెట్టి ఉండకపోవటం వల్లే అతనికి అలాంటి బుద్ధి పుట్టింది. ఇప్పుడు నేను మరో భాగస్వామిని చూసుకోవాలి. యద్భావిన తత్ భావభావి చెన్న తదాన్యథ. జరగవలసి లేకపోతే అది జరగనే జరగదు. జరగవలసింది జరిగి తీరుతుంది. అది మరొకలాగా జరగదు. సరే, ఈ ప్రకారంగా దాము అన్న హాయిగా ఉండిపోయాడు. కర్మఫలం దేహం మీద పడవలసి ఉన్నవారెవరో ఆ మిత్రుడికి భాగస్వామి అయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ తర్వాత ఆ వస్తువుల ధర పెరుగుతుందా తగ్గుతుందా అన్నదాన్ని అంచనా వేసి చేసే ఓ ప్రమాదకరమైన వ్యాపారం చేశాడు. కానీ అతని రోజులు తిరగబడ్డాయి. అతనికి దురదృష్టం ఈడ్చి మొహం మీద కొట్టింది. బాగా నష్టపోయాడు. ఆ పకీరు దండం అతన్ని దెబ్బతీసింది. మన దాము అన్న ఎంతో అదృష్టవంతుడు, తెలివి గలవాడు. అతని సాయి నిజంగా అమూల్య ముత్యం. ఆయనకు తమ భక్తులపై ఎంత దయ. నేను మిత్రున్నని దాము అన్న నాతో వ్యాపారం చేసి ఉంటే బాగా మోసపోయేవాడు. ఆ ఫకీరు మాటను అనుసరించి పాపం అతను తప్పించుకొన్నాడు. నిజంగా అతనికి ఎంత శ్రద్ధ. అతని పిచ్చిని నేను పరిహసించాను. నా తెలివి
అనే గర్వం వ్యర్థమైంది. నాకీ అనుభవం కలిగింది. ఆ ఫకీరుని నేను ఊరికే నిందించాను. అలా చేయకుండా నేను కూడా ఆయన మాట వింటే, నన్ను కూడా ఆయన సమయానికి మేలుకొలిపి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. ఇప్పుడు మరో సంగతి చెప్పి దాము అన్న వృత్తాంతాన్ని ముగిస్తాను. ఈ సంగతి విన్న శ్రోతల చిత్తాలకు ఆనందం కలుగుతుంది. బాబాపై ఆసక్తి కలుగుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, గోవా నుంచి ఓ పార్సిల్ వచ్చింది. అందులో ఎవరో రాలే అనే పేరుగల ఓ రెవెన్యూ అధికారి మేలి రకమైన మామిడి పండ్లు పంపించాడు. బాబా పాదాలకు అర్పించమని మాధవరావు పేరు మీద పంపబడిన ఆ పార్సిల్ని కోపర్గాంలో తీసుకుని అతను షిరిడీకి వచ్చాడు. మసీదులో బాబా ఎదుట దాన్ని విప్పినప్పుడు అందులో అందమైన మామిడి పండ్లు ప్రత్యక్షమైనాయి. మధురమైన సువాసనలను గుబాళించే ఆ మామిడి పండ్లు 300కు పైగా ఉన్నాయి. బాబా వాటిని చూసి మాధవరావుకు ఇచ్చారు. మాధవరావు దానిలో నుంచి 4 మామిడి పండ్లు కొలంబేలో పెట్టాడు. మిగిలినవి తనతో పాటు తీసుకెళ్ళాడు. మామిడి పండ్లు కొలంబేలో పెట్టగానే బాబా తమ నోటితో ఏమన్నారో వినండి. ఈ మామిడి పళ్ళు దాము అన్న కోసం. వాటిని అక్కడే పడి ఉండనీయండి. 2 గంటల తర్వాత దాము అన్న పూజా సామాగ్రి తీసుకుని మసీదుకు వచ్చాడు. ఇంతకు ముందు జరిగిన విషయం అతనికి ఏమీ తెలియదు. బాబా గట్టిగా ఇలా అన్నారు, ఈ మామిడి పండ్లు దామ్యావి, మనవి కావు. మనకవి తినాలని ఉన్నా ఇతరుల వస్తువు మనం ఎందుకు తినాలి? ఎవరి మామిడి పండ్లు వాళ్ళే తినాలి. ఇవి ఎవరి మామిడి పండ్లో వాళ్ళే తినాలి, తిని చావాలి అని బాబా ప్రసాదమన్న భావనతో అన్నా వాటిని సహజంగానే స్వీకరించాడు. అది ఏదో అశుభ సూచకమని భయపడనక్కర్లేదని అన్నాకి తెలుసు. తర్వాత పూజ పూర్తి చేసి అన్నా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి ఇలా అడిగాడు, ఈ పళ్ళను ఎవరికివ్వాలో నాకు తెలియటం లేదు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
Sai Baba,